హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా జనవరి 9, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఈవేళ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎస్సే ఏమన్నా వచ్చిందంటే అయిపోయింది, ఇంకొదలకండి దాన్ని. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎస్సే ఏమన్నా వస్తే అదిరిపోద్ది. నిర్భయ అనే క్యాప్షన్ లేదు, నేను పెట్టడం జరిగింది. ఎందుకు అంటే నిర్ అంటే నో, భయ అంటే ఫియర్. నో ఫియర్, ఆడవారు భయపడకండి, ఓకేనా? అయితే ఈవేళ బేసిక్స్ కానీ అట్లాంటివి ఏం లేవు, డైరెక్ట్ గా ఎడిటోరియల్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎడిటోరియల్లో చాలా మరి కీ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఓకే, టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను, మరి వెళ్ళిపోదాం. నైట్ అండ్ డే, రాత్రి మరియు పగలు. టు ఎక్స్పెక్ట్ ఉమెన్ టు స్టే ఇండోర్స్, నానా ఇండోర్ షాపింగ్ అంటాం మనము. ఇండోర్ షాపింగ్, దీంట్లో షాపింగ్ అనేది నౌన్ వస్తుంది, ఇండోర్ అనేది ఎడ్జెక్టివ్ వస్తుంది. ఇక్కడ ఎస్ లేదు, ఇండోర్స్ షాపింగ్ అనొద్దు అన్నట్టు. అయితే ఇక్కడ ఇండోర్స్ అనేది నౌన్ అనమాట. ఇండోర్స్ నౌన్ అవుతుంది, ఇండోర్ షాపింగ్ లో ఇండోర్ ఎడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ అంటే ఏంటి, ఎడ్జెక్టివ్ అంటే గ్రామర్ పాయింట్స్ ఇవన్నీ. అది ఐఎమ్ ప్లేయింగ్ ఇండోర్స్ అంటాము. ఐఎమ్ ప్లేయింగ్ ఇండోర్స్ ఎందుకంటే అక్కడ నౌన్ అది ఇండోర్స్ అనేది. ఓకేనా అండి? ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి కానీ, ఇండోర్ గేమ్స్ ఉంటాయి కానీ ఇండోర్స్ గేమ్స్ ఉండవు. ఇండోర్ గేమ్స్ ఇది ఇంతకు ముందు మీకు ఐబీలోను, ఎస్ఎస్సి సిజిఎల్ లోను, ఐబిపిఎస్ లో కూడా ఇవ్వడం జరిగింది ఈ కాన్సెప్ట్ మీద, ఇదే కాన్సెప్ట్ మీద. సో ఇక్కడ చూద్దాం. టు ఎక్స్పెక్ట్ ఉమెన్ టు స్టే ఇండోర్స్ ఫర్ దేర్ సేఫ్టీ ఈజ్ టు డినై దెమ్ దేర్ ఫ్రీడమ్స్ అండ్ రైట్స్. ఇటు చూస్తే ఆడవాళ్ళని మరి ఇంట్లోనే ఉండాలా, ఇంటి పక్షాన్ని ఉండడం మంచిది వాళ్ళ సేఫ్టీ కొరకు అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ మరియు ఫ్రీడమ్స్ మనం లాగేసుకున్నట్టే. ఓకేనా? డినై అంటే గనక మరి రిజెక్ట్ అన్నమాట. సో ఇక్కడ చూద్దాం. ఉన్నావు, అబ్బో, హత్రాస్ అండ్ నవ్ బదాన్. ఇప్పుడు ఇవన్నీ ఉమెన్ ఎక్కడైతే బాగా సఫర్ అయ్యారో ఆ ప్లేసెస్ ఫోకస్ చేసిండు. ఉన్నావో, హత్రాస్ అండ్ నవ్ బదాన్. ద డర్జ్ కంటిన్యూస్ యాజ్ న్యూస్ ఆఫ్ అనదర్ హారిఫిక్ alleged rape and murder emerged from Uttar Pradesh on Sunday. డర్జ్ అంటే మరణగీతం. దీనికి ఒక సినానిమ్ చెప్తాను, దాన్ని ఎలజీ అంటామమ్మా. ELEGY, ఎలజీ. ద డర్జ్ కంటిన్యూస్ యాజ్ న్యూస్ ఆఫ్ అనదర్ హారిఫిక్ alleged rape and murder. హారిఫిక్ అంటే భయంకరమైన, ఇదొక ఎడ్జెక్టివ్. alleged అంటే కనుక దాని అర్థం ఆరోపిత. రేప్ అండ్ మర్డర్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఆన్ సండే. మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి ఇంకొక రేప్ అండ్ మర్డర్ జరిగిందంట సండే నాడు. ఏ 50-year-old అంగన్వాడీ వర్కర్ who visited a temple was found brutally battered. బ్యాటర్ అంటే ఏంటంటే దెబ్బతిన్నా, బాగా దెబ్బతిన్నా. అండ్ ఇంకోటి ఉంటుందండి బ్యాటర్ అని. బ్యాటర్ అంటే పిండి, దోశ పిండిని దోశ బ్యాటర్ అంటాము. అంటే బాగా దంచి కొట్టడం, పిండిలాగా, అంటే పిండిలాగా డ్యామేజ్ చేయడం. సో ఇక్కడ చూస్తే మనం ఏ 50-year-old అంగన్వాడీ వర్కర్ who visited a temple was found brutally battered outside her home at a village in Badon district. Badon district లో మరి ఆవిడ విపరీతంగా డ్యామేజ్ అయ్యి ఆవిడ బాడీ అలా పడిపోయి ఉన్నది అని గమనించడం జరిగింది. ఆఫ్టర్ షీ సకంబ్ టు ద ఇంజురీస్. సకంబ్ టు అంటే దాని అర్థం ఒకదానికి లోన్ అవ్వడం. సకంబ్, SUCCUMBD, సక్కంబుడ్ పక్కన టు అని వస్తుంది. ఓకే, సక్కంబ్ టు లోన్ అవ్వడం, ఒకదానికి గురవ్వడము. ఆఫ్టర్ షీ సక్కంబుడ్ టు ద ఇంజురీస్ ఏ డిప్రెసింగ్లీ సిమిలర్ ప్యాటర్న్ కేమ్ టు లైట్. ద పోలీస్ హ్యాడ్ డిథర్డ్ విత్ బోత్ ద పోస్ట్ మార్టం అండ్ ఇన్ రిజిస్టరింగ్ అన్ FIR. డిథరింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఆందోళన స్థితికి గురవ్వడం. డిఫర్ అంటే ఏంటి, వేరుగా ఉంది అని. కానీ నేను చెప్తుంది డిథర్ అంటే అనాలోచిత స్థితికి వెళ్ళిపోవడం, అంటే ఆందోళన స్థితి, కొంచెం కన్ఫ్యూజన్ టైప్ అన్నమాట. సో ద పోలీస్ హ్యాడ్ డిటర్డ్ విత్ బోత్ ద పోస్ట్ మార్టం అండ్ రిజిస్టరింగ్ ద FIR. ద కల్ప్రిట్స్, ఏ ప్రీస్ట్ అండ్ హిస్ 2 అసోసియేట్స్. కల్ప్రిట్స్ ఎవరు అంటే నిందితులు ఎవరు? కల్ప్రిట్స్ అంటే నిందితులు. రేపు పొద్దున మీరు పోలీసులు అయినా కూడా ఈ వర్డ్ మీరు మోస్ట్ ఆఫెన్ యూజ్ చేస్తుంటారు. ఏ ప్రీస్ట్ అంటే పూజారి అండ్ హిస్ 2 అసోసియేట్స్ అంటే అతను అసోసియేట్స్ అంటే ఫ్రెండ్స్ అన్నమాట. వర్ అరెస్టెడ్ బై థర్స్డే నైట్ with the state government saying that stern action, stern అంటే దృఢమైన, అంటే సీరియస్ యాక్షన్ would be taken. అంటే స్టేట్ గవర్నమెంట్ జారీ చేసిన ఆర్డర్స్ బట్టి వాళ్ళని, ఆ ప్రీస్ట్ ని ఎవరైతే మరి అది చేసిరో ఆ నిందితుడు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది. వాట్ కేమ్ యాజ్ ఎ షాకర్ అంటే ఏదైతే షాకింగ్ ఇన్సిడెంట్ గా మనకు అనిపించింది, హవెవర్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ ఎ సీనియర్ మెంబర్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ హూ విజిటెడ్ ద ఫ్యామిలీ. ఓకే, సీనియర్ మెంబర్ ఉన్నారు ఆ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మరి ఆవిడ మరి విజిట్ చేయడం జరిగింది. చంద్రముఖి దేవి వాస్ కోటెడ్ యాజ్ సేయింగ్,
I tell women again and again that they should never go out at odd hours under anyone's influence. I think if she had not gone out in the evening or was accompanied by any child of the family, perhaps this incident could have been avoided. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ సీనియర్ మెంబరు, అరే ఆవిడ గనక నైట్ వెళ్లకుండా ఉండుంటే గనక ఈ ప్రమాదం జరుగుండేది కాదేమో అని చెప్పింది. ఎంతవరకు అంటే ఉమెన్ అలాగా వెళ్ళనివ్వకుండా రెస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళ ఫ్రీడమ్ పోయినట్టేగా, వాళ్ళ ఫ్రీడమ్ ని వాళ్ళ రైట్స్ ని మనం లాక్కున్నట్టేగా. ఎందుకు వెళ్ళకూడదండి ఉమెన్? నీ తల్లి వెళ్ళకూడదా? నా తల్లి వెళ్ళకూడదా? నీ చెల్లి వెళ్ళకూడదా? నా చెల్లి వెళ్ళకూడదా? అలా ఇంట్లోనే కూర్చోబెడుతుంటే వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ రెస్ట్రిక్షన్, వాళ్ళకి చదువుకోవాలనే ఆశ ఉంటుందా? వాళ్ళు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తో మాట్లాడదాం అనే ఆశ ఉంటుందా? ఎలా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారా? నో, అట్లా చేయొద్దు, తప్పది, ఇంకా తప్పదు. సో సచ్ రీమార్క్స్ వర్సన్ ద సిచ్యువేషన్, సచ్ రీమార్క్స్ వర్సన్ ద సిచ్యువేషన్ అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ అనే దాన్ని చాలా తీవ్రంగా మరి చేసుకుంటా పోతుంది. Such remarks worsen the situation for women who have to battle against skewed societal gender conditioning. Skewed అంటే ఏంటంటే సడన్లీ చేంజింగ్ అనమాట. అంటే మనకి స్టాటిస్టిక్స్ లో కూడా వస్తుంది పాజిటివ్ స్క్యూ, నెగటివ్ స్క్యూ అని మీన్ మోడ్ మీడియం చదివేటప్పుడు. సో such remarks worsen the situation for women who have to battle against changed societal gender conditioning when insensitive utterances emanate from a national commission. బాబా ఎంత బాగా వాడిండండి. సెన్సిటివ్ అంటే ఏంటంటే బాగా సున్నితంగా, ఇన్సెన్సిటివ్ అంటే ఏంటంటే అసలు ఎవరికి ఎటువంటి కేర్ గానీ కన్సర్న్ గానీ చూపించకుండా. రాస్తున్నాను చూడండి. సెన్సిటివ్ అంటే ఏంటంటే సున్నితంగా, అదే మనకి ఇన్సెన్సిటివ్ అంటే దాని అర్థం ఏమొస్తున్నది అంటే గనక కేర్ తీసుకోకుండా, కేర్లెస్ గా ఉండుట. ఇప్పుడు చూద్దాం. వెన్ ఇన్సెన్సిటివ్ అట్రెన్సెస్ అంటే చెప్పుట, ఎమర్జ్ అంటే ఉద్భవించడం. ఓకే, ఆర్ ఎమనేట్ అంటే ఎమర్జ్ అన్న ఉద్భవించడం అన్న అంటాం. From a national commission actually meant to uphold women's rights. It reeks of a primitive mindset wherein lawlessness is overlooked and responsibility pinned perversely on the woman for ensuring her own well-being. అంటే ఇలాంటి మరి నేషనల్ కమిషన్ యొక్క సీనియర్ మెంబర్ కూడా మరి ఉమెన్ ని రెస్ట్రిక్ట్ చేసినట్టు మాట్లాడితే గనక ఇట్ రీక్స్ ఆఫ్ ఎ ప్రిమిటివ్ మైండ్ సెట్. అంటే రీకింగ్ అంటే ఏంటంటే అన్ప్లెజెంట్ స్మెల్ అనమాట. ఒక నేరో మైండ్ సెట్, ఆ ఆలోచన ధోరణి అనేది అక్కడి నుంచి అన్ప్లెజెంట్ గా మనకి తెలుస్తున్నట్టు జరుగుతోంది. అంటే ఓవర్లుక్ అంటే దాని అర్థం ఏంటంటే పట్టించుకోకుండా. ఓకే, అండ్ రెస్పాన్సిబిలిటీ పిన్డ్ పర్వర్స్లీ ఆన్ ద ఉమెన్. అంటే ఇక్కడ మన బాధ్యత ఏమైంది? ఆ బాధ్యత ఏంటి? ఒక ఉమెన్ మహిళా అధికారి అట్లా మాట్లాడడం ఏంటి? ఆవిడ పట్టించుకోకుండా అంత వికృతంగా మాట్లాడడం ఏంటి? పర్వర్స్లీ అంటే వికృతంగా అన్నట్టు. ఓకే, నౌ all the hard work put in by women in all spheres, all the hard work put in by women అంటే అన్ని రంగాల్లో మరి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, రంగాలు ఇన్ ఆల్ ఫీల్డ్స్ అంటాన్ని ఆల్ స్పియర్స్ అంటాం అన్నట్టు, ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్స్ అండన్ బై సచ్ క్రూడ్ స్టేట్మెంట్స్. మరి ఎంత కష్టపడినా సరే లేడీస్, మరి ఒక మూవీ కూడా వచ్చింది అక్షయ్ కుమార్ది, సైన్స్ అండ్ టెక్నాలజీ మూవీ. ఆ మూవీ పేరు మర్చిపోయిన, విద్యాబాలన్ ఉంటది. ఒక లేడీ ఇచ్చిన ఐడియా వల్లే ఇస్రోలో మరి ఆ మంగళయాన్ అనే మెషిన్ చాలా సక్సెస్ఫుల్ కావడం జరిగింది. అది చూడండి, ఆ మూవీ విద్యాబాలన్, అక్షయ్ కుమార్ ఉంటారు. ఓకే, మూవీ పేరే మంగళయాన్ అనుకుంటా. అట్లాగా నేను అంటుంది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వాళ్ళు మరి ముందుకు పోవడం జరిగింది. అట్లాంటి కండిషన్ లో ఈ మహిళా అధికారి లేకపోతే ఇంత నేరో మైండ్ సెట్ ఉన్న జనాలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల, ఈ హార్ష్ స్టేట్మెంట్స్ ఆర్ క్రూడ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మరి ఈ హార్డ్ వర్క్ అంతా రద్దు చేసినట్లే అవుతుంది. మరి వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ అంతా. ద ఈక్వల్ రైట్స్ మూవ్మెంట్ మీన్స్ నథింగ్ ఇఫ్ ఉమెన్ ఆర్ స్టాప్డ్ ఫ్రమ్ గోయింగ్ అవుట్ వెన్ ఎవర్ దే వాంట్ టు ఆర్ నీడ్ టు, డే ఆర్ నైట్ రెస్ట్రిక్ట్ చేయకుండా వాళ్ళు వెళ్ళినప్పుడే ఈక్వల్ రైట్స్ మనం ఇచ్చినట్టు. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపరేటివ్ అంటే అత్యవసరం అని. దట్ విత్ సొసైటీ స్టీప్డ్ ఇన్ జెండర్ ప్రిజరైజెస్, ద గవర్నమెంట్, పోలీస్ అండ్ ఫ్యామిలీ మస్ట్ స్టెప్ అప్ టు ప్రొవైడ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్. కానీ అత్యవసరం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆర్టికల్లో, సొసైటీ స్టీప్డ్ ఇన్ జెండర్ ప్రిజరైజెస్, జెండర్ పక్షపాతాల్లో సొసైటీ అనేది బాగా మునిగిపోయి ఉన్నది అన్నాన్ని వాడు స్టీప్డ్ ఇన్ అన్నాడు. స్టీపింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఉంది, దీంట్లో ఏంటంటే నువ్వేం చేసినావు అంటే దీంట్లో ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసావు, దాని సారము లాగావు. ఒక సొల్యూషన్ ఉన్నది, ఆ సొల్యూషన్ యొక్క సారము లాగావు.
దాన్ని మనం ఏమంటాం అంటే స్టీపింగ్ అంటాము. ఏమంటాం నాన్న? స్టీపింగ్. ఏదైనా ఒక సోక్ చేసి ఒక థింగ్ ని ఏదో దాన్ని సోక్ చేసి దాని తర్వాత అది డైల్యూట్ అయిపోయిన తర్వాత అంటే కాన్సన్ట్రేట్ అయినాక ఆ సొల్యూషన్ నుంచి గుజ్జు లాగడాన్ని స్టీపింగ్ ఇన్ అంటాం అనమాట. ఓకే, సో ద సొసైటీ స్టీప్డ్ ఇన్ జెండర్ ప్రిజుడైజెస్, ద గవర్నమెంట్, పోలీస్ అండ్ ఫ్యామిలీ మస్ట్ స్టెప్ అప్ టు ప్రొవైడ్ ఏ సేఫ్ ఎన్వైరన్మెంట్. ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ 2019 నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB, ఇప్పుడు మీకు SL చాలా ఉపయోగపడుతుంది. ఇన్ 2019 ద NCRB డేటా షో, ఇక్కడ షోస్ అనేది లేదంటే డేటమ్ అనేది సింగులర్ నౌన్ అనమాట. ఇక్కడ మనకి షోస్ అని వస్తుంది. డేటా అంటే గనక షో అని వస్తుంది. డేటా ప్లూరల్ నౌన్, ప్లూరల్ నౌన్ పక్కన ప్లూరల్ వర్బ్ పెట్టాలి, సింగులర్ నౌన్ పక్కన సింగులర్ వర్బ్ పెట్టాలన్నట్టు. సో ద NCRB data show 88 rape cases were recorded every day in India, with UP reporting the second highest number at 3065 cases. My God, 3065 cases nana, 3065 cases. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే in 2019 the NCRB data show 88 rape cases were recorded every day in India. అంటే 2019 NCRB డేటా ఏం చూపించిందంటే ఎవ్రీ డే 88 రేప్ కేసెస్ జరిగినాయి అంట 2019 లో మొత్తం మన ఇండియాలో. విత్ యూపీ రిపోర్టింగ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఎట్ 3065 కేసెస్. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఏంటమ్మా? అది 3065 కేసెస్ అంట మొత్తం యూపీలో రేప్ కేసెస్. నెక్స్ట్ అమ్మా, బట్ రికార్డ్స్ నెవర్ టెల్ ద హోల్ స్టోరీ, ఫర్ మెనీ రేప్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ డ్యూ టు సోషల్ స్టిగ్మా. ఈ సోషల్ స్టిగ్మా, సామాజిక ఈ ఏదైతే ఉందో, స్టిగ్మా అంటే ఏంటంటే ఆందోళన, దాని వల్ల చాలా రికార్డ్స్ లో ఇంకా ఎక్కలేదు. ఎక్కుంటే 3000 ఎన్ని వేలు అయ్యేవో. ఆల్దో ఆఫ్టర్ ద నిర్భయ ఇన్సిడెంట్ ఇన్ 2012, నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత ఓకే, ద క్రిమినల్ లా అమెండ్మెంట్ అంటే యాక్ట్ లేడ్ డౌన్ అంటే ఇంప్లిమెంటెడ్ అన్నమాట, అంటే జారీ చేయడము. లేడ్ డౌన్ అంటే జారీ చేసింది అన్నట్టు, జారీ చేసింది. ఆల్దో ఆఫ్టర్ ద నిర్భయ ఇన్సిడెంట్ ఇన్ 2012, ద క్రిమినల్ లా యాక్ట్ లేడ్ డౌన్ ద రూల్స్ ఫర్ స్ట్రింజెంట్ పనిష్మెంట్, అంటే కఠినమైన పనిష్మెంట్. క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కంటిన్యూ, pointing at other issues that should be addressed from patriarchal mindsets to poor policing. అంటే ఒక నిర్భయ ఇన్సిడెంట్ జరిగినాక ఒక యాక్ట్ పాస్ అయినా సరే ఇంకా క్రైమ్స్ జరుగుతున్నాయి. ప్యాట్రియార్కిల్ అంటే మగవాళ్ళకి సంబంధించిన మైండ్ సెట్, మగవాళ్ళకి అంటే దీని అర్థం ఏంటంటే మగవాళ్ళ మైండ్ సెట్స్ అని కాదు, నారో మైండెడ్నెస్ అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఆడవాళ్ళు ప్యాంట్స్ వేయకూడదు, ఆడవాళ్ళు టీ షర్ట్స్ వేయకూడదు, ఇలాంటి ప్యాట్రియార్కల్ మైండ్ సెట్స్ ఓకే ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఫర్ జెండర్ ప్యారిటీ అంటే ఏంటమ్మా? ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. మోర్ ఉమెన్ మస్ట్ జాయిన్ ద వర్క్ ఫోర్స్, చాలా మంది వర్క్ లో జాయిన్ అవ్వాలి, ఎక్కువ మంది. బట్ దేర్ బై హ్యాంగ్స్ అనదర్ సారీ టేల్, అయినా సరే వేరే ఒక స్టోరీ ఉన్నది. టేల్ అంటే కథ, కట్టు కథ. అకార్డింగ్ టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా, అంటే ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చింది, ఏంటమ్మా ఇది? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా, CMIE. ఇంతకు ముందు మీకు వచ్చింది NCRB. ఇలాంటి స్టాటిస్టిక్స్ కూడా కరెక్ట్ గా రాస్తే మీకు మార్క్స్ ఎక్కువ పడతాయి. ఓకే, అండ్ అకార్డింగ్ టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా, women accounted for 10.7% of the workforce in 2019-20 and many lost jobs due to the pandemic. అంటే ఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం ఉమెన్ అనే వాళ్ళు మొత్తం 10.7% ఉన్నారంట ఈ వర్క్ ఫోర్స్ లో 2019-20 పీరియడ్ లో. అండ్ చాలా మంది ఓకే మెనీ లాస్ట్ జాబ్స్ డ్యూ టు ద పాండమిక్, అండ్ చాలా మంది దీంట్లో ఈ మహమ్మారి వల్ల జాబ్స్ కూడా లూజ్ అవడం జరిగింది. బై నవంబర్ 2020, last year November 2020, the CMIE reported that men recovered most of their lost jobs but not women. ఈ మహమ్మారి అయిపోయిన తర్వాత పోనీ నవంబర్ 2020 ఆ టైంలో అంటే అయిపోతున్న టైంలో మళ్ళీ మగవాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీస్ దొరికినాయి కానీ ఉమెన్ అనే వాళ్ళకి ఎక్కువ దొరకలేదు. ఓకే, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ దట్ ఈవెన్ ఇన్ 2021 women are asked to stay indoors at night instead of reaching for the moon. అంటే కనుక నువ్వు అనుకున్న దానికంటే అంటే అన్అటైనబుల్ అంటే నీకు దొరకని దానికైనా సరే నువ్వు ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ముందుకు పోవడాన్ని రీచింగ్ ఫర్ ద మూన్ అంటాం. అంటే ఇది ఒక సిగ్గుచేటుగా మిగిలింది 2021 లో కూడా. ఆడవాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలని రెస్ట్రిక్ట్ చేయడం అనేది అది ఎంతైనా సబబు కాదు, మంచిది కాదు అన్నట్టు వీడియో ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మొత్తం కలిపి మీకు ఏం తెలిసింది అంటే కనుక ఈ ఆర్టికల్లో క్రిటిసిజం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. దీంట్లో ఆర్ట్ ఆఫ్ రైటింగ్, మీరు ఎవరైతే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఒక పేపర్ తీసుకోండి.
కొన్ని పాయింట్స్ రాయండి. ఏం పాయింట్స్ రాస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగిందా? ఓకే ఫైన్. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడిగినప్పుడు ఇక్కడ ఈ లైన్ మీరు తీసుకోవచ్చు, ఏ కాపీ ఈజ్ ఏ కాపీ ఈజ్ ఏ కాపీ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ ఏ కాపీ అంటారు. అట్లాగా మీరు ఏం పాయింట్ తీసుకుంటారండి ఇక్కడ అంటే టు ఎక్స్పెక్ట్ ఈ పాయింట్ రాయండి, ఉమెన్ టు స్టే ఇండోర్స్ ఈజ్ కంప్లీట్లీ ఇన్సేన్ అని రాస్తారు. ఇన్సేన్ అంటే స్టూపిడిటీ అని, ఇన్సేన్. ఓకే అయిపోయింది. అంటే నీ వర్డ్స్ ఎక్స్ట్రాగా రాసుకున్నావు అంటే ఎక్స్ట్రాక్ట్ చేసి సారం తీయండి దాంట్లో. ఓకే అండ్ దాని తర్వాత ఏంటంటే రేప్ కేసెస్ ఎక్కడెక్కడ జరిగినాయి? ఉన్నావాలో జరిగింది, హత్రాస్ లో జరిగింది, అండ్ ఇప్పుడు బదావున్ ఎక్కడ ఇవన్నీ యూపీలో ఉండడం జరిగింది. అంటే ఎక్కువ మరి ఇక్కడే క్రైమ్స్ జరుగుతున్నాయి. అండ్ దాన్ని మీరు కాంక్రీట్ గా ఒక ఎగ్జాంపుల్ ఎన్సీఆర్బి డేటా కూడా చూపించండి. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మరి 2019-20లో ఎన్ని కేసెస్ అయినాయి? ఆల్మోస్ట్ 3065 కేసెస్ ఎన్నో ఉన్నాయి, ఆ డేటా రాయండి అక్కడ. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తారు. ఓకేనా అంటే ఎన్ని లాస్ వచ్చినా, ఎన్ని యాక్ట్స్ వచ్చినా, ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినా ఇట్స్ ఆఫ్ నో యూజ్ అండి. మరి ఏం రావాలంటే ప్రాపర్ పోలీసింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్ గవర్నెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాపర్ పోలీసింగ్ అనేది సరిగ్గా ఉండాలి అండ్ ప్రాపర్ గవర్నెన్స్ అన్నమాట, ప్రాపర్ గవర్నెన్స్ ఉండాలి. అయిపోయింది అంతే, సింపుల్ పాయింట్స్. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆ ఆర్టికల్ రాసినప్పుడు ఇట్లా రాయాలి. అండ్ నిర్భయ ఇన్సిడెంట్ గురించి రాస్తారు. అది జరిగి అన్నాళ్ళు అయినా సరే ఇట్లానే ఉంది అంటే గనక patriarchal mindset should be changed or it has to be changed. patriarchal mindset అంటే narrow mindset అనేది మారాల, has to be changed. అండ్ దీనికి ఇంకా రెమెడీ ఏంటి అంటే, రెమెడీ మెజర్స్ రాయండి. ఏంటి అంటే ఉమెన్ అనేవాళ్ళు వర్క్ ఫోర్స్ లో ఎక్కువ జాయిన్ అవ్వాలి. ఉమెన్ హ్యావ్ టు జాయిన్ ఇన్ వర్క్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వడమే కాకుండా వాళ్ళది ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ దే లూజ్ దేర్ జాబ్స్ దే హ్యావ్ టు బి రివర్టెడ్ ఇన్ నో టైమ్. అంతే అయిపోయింది, దట్స్ ఆల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, కామెంట్ బాక్స్ లో మీరు టైప్ చేయండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఇచ్చాడు అండ్ ఇక్కడ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేశారా? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఒక చోట పెట్టాడు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం ఏ ఆర్టికల్ సపోర్ట్ చేస్తుంది? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారం ఏ ఆర్టికల్ సపోర్ట్ చేస్తుంది అనేది మీరు ఇప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఒకటి పెట్టండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లో ఎన్నో ఆర్టికల్. ఓకేనా అండి? మీకు ఒక్కసారి నేను ఏం చెప్పానో రివిజన్ చేయించేస్తాను. ఇండోర్స్ అంటే నౌన్, ఇండోర్ అంటే ఎడ్జెక్టివ్, డర్జ్ అంటే మరణగీతం, దీని సినోనిమ్ ఎలజీ. హారిఫిక్ అంటే భయంకరమైన, ఎలెజ్డ్ అంటే ఆరోపిత అంటే రియల్ గా కాదు ఆరోపణ అంతే. బ్యాటర్డ్ అంటే పిండి లాగా డ్యామేజ్ అవ్వడం. సక్కమ్డ్ అంటే లోన్ అవ్వడం. డిఫర్ అంటే వేరుగా. డిథర్ అంటే ఏంటంటే మరి అనాలోచిత స్థితికి వెళ్ళిపోవడం. స్టర్న్ అంటే దృఢమైన. అండ్ నెక్స్ట్ రీక్ అంటే కనుక అన్ప్లెజెంట్ స్మెల్ అన్నట్టు. ఓకే ఓవర్లుక్ అంటే పట్టించుకోకుండా ఉండడం. పర్వర్స్లీ అంటే వికృతంగా లేకపోతే చెడుగా. స్పియర్ అన్న ఫీల్డ్స్ రంగాలన్నా ఒకటే. అండర్ అంటే రద్దు చేయడం. క్రూడ్ అంటే హార్ష్ గా. స్టీప్డ్ అంటే గనక ముంచి వేసిన. ఇంపరేటివ్ అంటే అత్యవసరం. అండ్ ప్రెజుడైజెస్ అంటే పక్షపాతాలు. ఎన్సీఆర్బి ఫుల్ ఫామ్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. అండ్ 3065 కేసెస్ మొత్తం యూపీలో సెకండ్ హైయెస్ట్ నంబర్ గా మిగిలింది అది. ఓకేనా అండి? అది నెక్స్ట్ అమ్మ నిర్భయ ఇన్సిడెంట్, ఇది మీరు చూసుకున్నారు. ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ అంటే నారో మైండ్ సెట్ అని. టేల్ అంటే ఫిక్టిషియస్ స్టోరీ. ఫిక్టిషియస్ అంటే ఇమాజినరీ. ఇదొక ఎడ్జెక్టివ్. అది ఇంపార్టెంట్. గ్రామర్ వొకాబులరీ ఎప్పుడు కలిపి చదవండి, లేకపోతే మిస్ అవుతారు మీరు ఎగ్జామ్. పాండమిక్ అంటే మహమ్మారి. రీచింగ్ ఫర్ ద మూన్ అంటే టు డిజైర్ సంథింగ్ అన్అటైనబుల్. ఇది ఇడియం అమ్మ. ఇది IB 2015లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. IB 2015లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మీరు IB ఇంగ్లీష్, SSC ఇంగ్లీషు, SI ఇంగ్లీష్, కానిస్టేబుల్ ఇంగ్లీష్, IBPS ఇంగ్లీష్ అని చూడకండి. ఇంగ్లీష్ ఇస్ ఓన్లీ వన్ that is given or taught in AR Pathshala. Namaste. Thank you.